హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి నేను ఎప్పుడు కోరుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు అంటే మా చాలా పిల్లకాయలు తెలిసి తెలియక ఈడే వదలటంలో చాలా ఈడే కాపీరైట్ లాగా పడిపోయినాయి. అప్పటి నుంచి మా ఛానల్ ఏందో కానీ తేలటం లేదు, కిందకి తగ్గిపోతుంది కానీ పైకి తేలటం లేదు. నీకు పెట్టిన టైం ఎట్టుందో తెలియదు కానీ ఫ్రెండ్స్, మీకు అందరికీ నేను ఒక మంచి ఈడియో అయితే వస్తున్నాను. చిటికా కానీ ఆడవాళ్ళ కోసం నేను ఒక ఈడియో అంటే ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజు దిష్టి తీసుకొని అమావాస్య రోజు దిష్టి తీసుకొని టెంకాయలు కొని గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా కానీ ఇంట్లో నిమ్మకాయ అయితే కోసి పసుపు కుంకుమ పెట్టి వాటిలో పెట్టుకోండి. టెంకాయ అయితే కర్పూరం పెట్టుకొని దిష్టి తీసుకుని కొట్టేసుకోండి. గుమ్మడికాయ కూడా అంతేనండి, కర్పూరం పెట్టుకొని దిష్టి తీసుకొని వాయిట ముందర కొట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఇవాళ అమావాస్య కాబట్టి నేను ఒక మాట చెప్పనొచ్చాను. అయితే ఆడవాళ్ళు అమావాస్యకి ముందు కానీ అమావాస్యకి వెనక కానీ బయట చేరినప్పుడు అస్సలు కానీ అన్నం ఉడికి బియ్యం కానీ డబ్బులు కానీ అస్సలు తాగకూడదండి ఫ్రెండ్స్. అమావాస్య రోజు డబ్బుల్ని బియ్యంని వడ్డులు ఉంటాయి కదా, ఇప్పుడు వడ్లు ఉన్నాయా? అందరాలలో లేవు కదా. వడ్డల్ని ఏదైనా కానీ తాకకూడదు అమావాస్య రోజు. ఎందువల్లంటే అమావాస్య అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి, మనం తినే బియ్యం ఆహారం కాబట్టి, వడ్డులు లక్ష్మి, డబ్బులు లక్ష్మి కాబట్టి బీరువా కూడా తాగకూడదండి. ఈ రోజు వారికి బీరువా కానీ కొత్త గుడ్డలు కానీ ఏగా రోజువారీ తిని గుడ్డలు పెట్టుకోవచ్చు. ఈ రోజు వారికి మీరు బంగారు కానీ మీరు మెల్ల వేసుకుంటారు కదా, బంగారు కానీ ఏదైనా కానీ ఈ రోజు వారికి తాగాకండి, బయట చేయడం వాళ్ళ మట్టుకు. ఫ్రెండ్స్, ఏంటంటే ఎందువల్ల చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం బయట చేరి బంగారు కానీ డబ్బు కానీ ఏది తాకినా అమ్మ నిలవదంటారు. అమావాస్య శుక్రవారం, అది కూడా ఈరోజు శుక్రవారం అమావాస్య ఫ్రెండ్స్. అందువల్ల తాకొద్దు. మామూలుగా ఇంట్లోకి బయటకు తిరగచ్చు, మనం రోజు వాడే గుళ్ళు తాకొచ్చు, స్నానాలు అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ రకాన బంగారు ఉప్పు కూడా తాగకూడదు ఫ్రెండ్స్. నేను అసలు ఉప్పు గురించి కూడా చెప్పడం మర్చిపోయాను. ఉప్పు కూడా తాగకూడదు. ఉప్పు అంటే ఉప్పు కూడా లక్ష్మీదేవే, ఉప్పు కూడా లక్ష్మీదేవే. ఉప్పు కానీ ఎవరికి బదులు శుక్రవారం కానీ ఎవరికి బదులు పంపి బాగండి, ఇవి బాగండి. సరేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి తెలుసుకొని నేను పెద్ద వీడియోలో చేసి పెట్టాలని నేను అనుకుంటున్నాను. సరేనా? బాయ్.